యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పెన్నుల పంపిణీ చేశారు. యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జంపుకుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, స్కేల్ మరియు విద్యార్థులకు ఉపయోగపడే పలు వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ చదువుతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని, విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని, 10వ తరగతిలోనే భవిష్యత్తుకు తొలిమెట్టని అన్నారు. అదేవిధంగా 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 10వ తరగతి పరీక్షల్లో కరీంనగర్ జిల్లాలోని జంబుకుంట మండలం అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. అయితే అదేవిధంగా 10/10 సాధించిన విద్యార్థులకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా బహుమతులు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుకా శివకుమార్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గంగారపు మహేష్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు అకినపల్లి శ్యామ్, మెరుగు శ్రీధర్, అమృత శివ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పరీక్ష రాసే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి సోదరుడు పర్లపల్లి నాగరాజు గారు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయన ఒక మంచి ఆలోచన చేసుకొని ఎవరైతే ఈ మండలంలో 10th పరీక్ష రాసే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా మరి ప్యాడ్, పెన్నులు, ఇవన్నీ స్కేల్స్ ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో, మంచి ఆలోచనతో ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లో మరి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే తన ఆర్గనైజేషన్లో విద్యార్థులతో మరి మమేకమై తప్పకుండా వాళ్ళు మంచిగా పరీక్షలు రాసి వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఒక భావనతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉపయోగపడే విధంగా కొన్ని వస్తువులు అంటే నా వంతు సహకారం చిన్నదైనప్పటికీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల స్థితిగతులను తెలుసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక అందించే విధంగా మేము ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపైన ప్రత్యేక దృష్టి పెట్టిండు. అందులో భాగంగా ఇతర కేంద్రాల్లో మరియు నియోజకవర్గ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ప్రారంభిస్తున్నారు. కాబట్టి దాని అన్నిటికీ కూడా ఈ కార్యక్రమం పునాదిలాగా మారచ్చు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మేము కూడా ప్రభుత్వ పాఠశాలలే ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నాం కాబట్టి ఇక్కడ పిల్లల కష్టాలు, వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి వాళ్ళ కష్టంలో భాగం కావడం కోసం నేను ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ 10వ తరగతి పరీక్షల్లో మన కరీంనగర్ జిల్లాలోనే మన జమ్మికుంట మండలం, మన జమ్మికుంటలో ఉన్న పాఠశాలన్నీ కూడా అగ్రగామిగా నిలవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఈ 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ కూడా మళ్ళీ మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా పార్టీ పెద్దల సహకారంతో అందరితో కలిసి మళ్ళీ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మరి మంచి బహుమతులు ఇచ్చే విధంగా మరొక కార్యక్రమం జూన్, జూలై నెలలో మళ్ళీ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని గర్ల్స్ హై స్కూల్లో మరి జమ్మికుంట మండలానికి సంబంధించిన అన్ని స్కూళ్లకు, గవర్నమెంట్ స్కూళ్లకు మరి నాగరాజు గారు మరి ఆయన అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా ఈ 10th విద్యార్థులకు భవిష్యత్ కోసం మరి రానున్న రోజులలో మంచి విద్యను వాళ్ళందరూ మంచిగా డెవలప్ కావాలని మంచి సంకల్పంతో ఈరోజు మీకు ప్యాడ్లు, పెన్సిల్, తర్వాత స్కేల్స్ అన్ని బహుకరించడం జరుగుతుంది. మరి యువజన కాంగ్రెస్ పక్షాన వాళ్ళందరికీ కృతజ్ఞతలు జరుగుతున్న మహిళా కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే విద్యార్థులకు ముఖ్యంగా పెద్దపీట వేస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో మీ మంచి భవిష్యత్తు కోసం ముందుగా కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని తెలియజేస్తున్నారు. మరి యూత్ కాంగ్రెస్ పిల్లలందరూ కూడా ఈరోజు జమ్మికుంట మండలానికి సంబంధించిన అన్ని స్కూళ్లకు, ఒక మన స్కూల్ కాకుండా ప్రతి ఒక్క స్కూల్కు వెళ్ళి విద్యార్థులు ప్రోత్సహించినట్టు అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా 10వ తరగతి అంటేనే మనకు బేసిక్స్, 10వ తరగతితోనే మన భవిష్యత్తు. ఇప్పటి వరకు మన బాల్యం ముగిసిపోతుంది. నెక్స్ట్ ఫర్దర్గా మరి మీ ఉజ్వల భవిష్యత్తు కోసం మరి రానున్న ఇప్పుడు మనకున్న ఈ ఎగ్జామ్ అంటేనే పెద్దగా మనకు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మంచి విధంగా రాయాలి. మరి తల్లిదండ్రులకు, గురువులకు కూడా మంచి నైపుణ్యత దేవాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డదో ఎత్తు ఇప్పుడు ఈ 10వ తరగతి ఎగ్జామ్ అంటేనే మన అందరి భవిష్యత్తు. ఎందుకంటే ముఖ్యంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా దృఢ సంకల్పంతో మంచి విద్యను ఎట్లయితే మీ విద్య మన ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా అన్ని నేర్చుకొని ఆ ఎగ్జామ్ రోజు ఎలాంటి టెన్షన్ పడకుండా మంచిగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాస్తూ మరి ఈ స్కూల్కు మన వార్డుకు మంచి పేరు తేవాలని
కోరుకుంటున్నా. ఈ విధంగా అయితే మీకు ప్రోత్సహించడానికి ఏ విధంగా వచ్చినామో ఈ రోజు మీ అందరూ సమక్షంలో మంచిగా ఏ విద్యార్థి అయితే మంచి మార్కులు తెచ్చుకుంటుందో మళ్ళీ ఈ యువజన కాంగ్రెస్ తరఫున మంచి బహుమతి కూడా ఇస్తామని తెలియజేస్తున్నాను.